దారా ఇప్పుడు క్షేత్ర ఎక్కడుంది? అయిపోయిందన్న. ఘట్టాన్ని ప్రారంభించు. భూస్థాపితం చేయండి. దారా ఇక సమస్య తీరినట్టే కదా? ప్రస్తుతానికి తీరింది. ఈ 21 రోజులు పూర్తి కాకుండా ఈ అస్థికలు దవ్వి దానికున్న కంకణాన్ని కానీ బయటికి తీస్తే మన చావు భయంకరంగా ఉంటుంది. అయితే 21 రోజులు ఈ అస్థికలకి నా మనుషుల్ని కాపలాగా పెడతా. వద్దు, మనుషులు ఎవరు కాపలా పెట్టకూడదు. నా శిష్యులు ఇద్దరు ఒక దుష్టాత్మని ఇక్కడ కాపలా పెట్టి వస్తారు. మీరు పదండి. ఇదేనా ఇల్లు? చాలా బాగుందండి. బావగారు, ఇల్లు ఏంటండి ఇంత భయంకరంగా ఉంది? మన ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని కొన్నానమ్మా. సరేనండి. ముచ్చట్లు సార్లే కానీ పదండి వెళ్దాం. అని వెళ్దామా? వెళ్దాంరా. తమ్ముడి వెనకాల వస్తున్నాడండి. సరే పదండి వెళ్దాం. ఈ బూజులేంట్రా? పరిణామాలు మీ ఊహకు కూడా అందవు. ఇల్లేంటండి బాబు ఇంత భయంకరంగా ఉంది? ఇంకే భయం అవుతుందా? వావ్, వారేమ్మా భలే ఉంది. అక్క, ఈ గదికి తాళం వేసి ఉందేంటక్క? ఏమండి ఏమండి? బా ఏంటి ఏంటి? ఈ గదికి తాళం వేసి ఉందండి. తమ్ముడు, ఈ గదిని తెరవద్దు. ఏ అవుతాండ్రే, సామాన్లు ఉన్నాయంట, అది తీసుకెళ్దాం. ఏమండి క్లీనింగ్ చేయడానికి హెల్ప్ చేయండి. సీఎం కాన్వే ఖాళీగా ఉందని లిఫ్ట్ అడిగారా? అది సీఎం అండర్స్టాండ్. బాబు సీఎం, సామాన్లు తెద్దాం అన్నాడు. ఏవండి సామాను ఎలా తెస్తారు శుభ్రం చేయకుండా? చిన్న వస్తాడు కదే, చిన్న మీరు చూసుకోండి. పదరా తమ్ముడు, మనకి బోలు పళ్ళు ఉన్నాయి. పదన్నా. చాలా వీళ్ళు మనకు సాయం ఏం చేస్తారక్క? చిన్న వస్తారు కదా, చూసుకుంటారులే. ఎంతైనా మన చిన్న బంగారం. మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇంకా క్యూట్గా ఉన్నారండి. ఇంకా ప్రిన్సెస్ లో ఉన్నారండి. ఒక్క ముక్కలో చెప్పు. దారిద్రంగా ఉన్నాం. నిజమే కదా నేను చెప్పింది? చెప్తున్నాడా? చూస్తావా? మొత్తం చూసా. సర్లే, ఎవరికే చెప్పుకో. చేత్తో కొట్టిందా బాటిల్తో కొట్టిందా? నిన్ను ముందన్న బాబు. హే, అమ్మాయి చాలా బాగుంది, పద మాట్లాడదాం. బాబాయ్, అమ్మ వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళారు, నేను తీసుకురమ్మంటున్నారు. కడిగి ముగ్గులేడతాక పద. బాబాయ్, నీ డ్రెస్ కన్నా నీ చేతిలో చీపురే చాలా అందంగా ఉంది. శివయ్య మెల్లో పాముందో, నా చేతిలో ఈ చీపురందో అని నువ్వు చెప్పేంతవరకు నాకు తెలియలేదురా. నేను అలా చెప్పలేదు కదా బాబాయ్. పిచ్చిదాన్ని, నీ మనసు నాకు తెలీదా? ఆ, పద పద, అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం.
రే చిన్న వదినానికి సాయించే నువ్వు వెళ్ళి సామాన్లు తీసుకొస్తాం. ఈడేటి చీపురు పట్టుకుని చెరుకు ముక్కలో ఉన్నాడు. చిన్న అద్దా చాలా పనులు ఉన్నాయి చేసేద్దాం. చేసేద్దాం వదినా, ఈ పని ఎంత మనకి పదండి వదినా చేసేద్దాం. బాబాయ్ మన ఇద్దరు ముగ్గురు వాళ్ళిద్దరు ఓకే అయితే మీరు సీపురు పట్టండి, మేము బకెట్ పడతాం. పదమ్మా. ఏంటి కోడి గీతలు కలెక్టర్ అయిపోదామనే? చూడు నాన్న. బాబాయ్ ఏమన్నా ఇలా నవ్వుతూనే ఉండండి. బాబాయ్ నిన్ను చంపేయాలి అసలు. సరే కానీ చంద్రకళ ఇల్లు ఎలా ఉంది? ఇల్లు బాగానే ఉంది కానీ ఎటు చూసినా భయంగా ఉందండి. కొత్త ఇల్లు కదా చంద్రకళ, అలవాటు ఏదో అలా ఉంటుంది. హే పెళ్ళమ్స్, నువ్వేటి అలా ఉన్నా? మధ్యాహ్నం అద్దంలో కాకారం చూసి భయపడ్డాను. అయ్యో పిన్ని, అద్దంలో నిన్ను చూసుకుని నువ్వే భయపడ్డావు. కరెక్ట్గా చెప్పవమ్మా. నేనేమంత భయంకరంగా ఏమన్నాను. అమ్మ వెనిలా కొంచెం వాటర్ తీసుకురామ్మా లోపలికి వెళ్ళి. సరే నాన్న. చిలక మంచి నీళ్ళకి వచ్చావా? నాకు దాహంగా ఉంది, ఇస్తావా? చెప్పు చిలక. వాటర్కి వెళ్ళిన పిల్ల ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? ఏమైందిరా? బాబాయ్ నిజం చెప్పు, నువ్వే కదా మిమిక్రీ చేసింది. మిమిక్రీ నేనేరా చెట్టు తల్లి, వెళ్ళు లోపలికి వెళ్ళు. మిమిక్రీనా? చిన్న వెల్కమ్ టు మై హోమ్. చిన్న ఎలాగున్నావు? ఇంత కులాసయ్యేనా? పోదాం రే, సామాన్లు ఏమన్నాయంట అది తీసుకెళ్దాం. లోపల పాతకాలపు రెడీ ఏదో అని ఉంటుంది. నేను పిచ్చోడిని. రేడియో కాదు చిన్న, తలుపు తెరు, చూపిస్తా. ఇదిగో నాన్న. సరే చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి. పద అమ్మలకి వెళ్దాం. సరే పదండి, లేట్ అయితే ఏ వింత శబ్దాలు వినబడుతున్నాయి. నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా ఎంత ప్రశాంతంగా పడుకున్నారా? ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా ఎవరు మాట్లాడుతున్నారమ్మా? చాలా భయం వేస్తుంది. కొత్తలు కదమ్మా, అలాగే ఉంటది, ఏం కాదు, పడుకో. ఏం కాదు బంగారం, పడుకో. చిలక వదినా, ఎంతలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా ఎందుకు పడతలేదు వదినా నాకు? పెద్ద అందగాడు మరి. డంబ్లిచ్చు కూడా ఇలా నోర్మయ్యే, గట్టిగా ట్రై చేసిన ఎందుకు పడరు? ఈసారి గట్టిగా ట్రై చేస్తాను వదినా. ఏంట్రా ట్రై చేసేది? తల్లి కొడుకులు ఏదో పడతారండి, మధ్యలో మీకు ఎందుకు? నువ్వు నోర్మి, నీ గారం బట్టాడు ఇలా తయారయ్యాడు. బంధువుల అమ్మాయిలు కూడా ఇంటి రావడానికి భయపడుతున్నారు. పడతారేమో ట్రై చేసాం, వాళ్ళకి నేను చేసుకున్న అదృష్టం లేదు. ఏ వదినా, నీ ఫోటో పెళ్లి సంబంధాలు పంపించాను, ఇక్కడి నుంచైనా బుద్ధిగా ఉండు. ఈ రోజు నుంచి మారిపోతున్నానియా, చెప్పు వదినా. మారిపోతాడండి. మారిపోతాడు నాన్న. బాబాయ్ నమ్మచ్చా? చిన్న మరి అమ్మాయి పేరు ఏం రాయను? అమ్మా మహి, హా నాన్న వస్తున్నా. అమ్మా నేను టౌన్కి వెళ్ళి వస్తాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా. సరే నాన్న.
హాయ్ ఐఎమ్ చిన్న. పనేంటి? హే, పేరు చాలా బాగుంది. నాతో పనేంటి? ఒక అందమైన అమ్మాయితో పని ఏముంటదండి, వీలైతే మాట్లాడతాం, నచ్చితే కంటిన్యూ చేస్తాం, నచ్చకపోతే మాత్రం ఇబ్బంది పెట్టే మనసు కాదు నాది. ఇలా ఎంతమందికి చెప్పావేంటి? అబో చాలా మందికి చెప్పాను. అయితే వాళ్ళెవరికి పసోడి ప్రేమ తెలియక ప్రతి అమ్మాయి గెట్ వెల్ సూన్ అనేది. పిచ్చి తగ్గుతుంది, కంగారు పడుకు అని దాని అర్థం. పైకి అలా కనిపించిన నాకు చాలా పసి మనసండి. తెలుస్తుంది. ఏంటి అలా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఈ పసి హృదయం కలవాలంటే ఒక మ్యాజిక్ జరగాలి. అది జరిగినప్పుడు చూద్దాం. మ్యాజిక్ అంటే ఏంటి? వెతుకు, దొరుకుతుంది. అదేంటో తెలిస్తేనే కదా వెతికేది. ఈ మ్యాజిక్ ఎక్కడ దొరుకుద్రా? వదినా వదినా, మ్యాజిక్ అంటే ఏంటి? మ్యాజిక్ ఏమైంది చిన్న నీకు? ఎవరా అమ్మాయి? అమ్మాయి అంటే అదంతా తర్వాత, ముందు మ్యాజిక్ అంటే చెప్పు వదినా. అదే తెలిస్తే మీ అన్ని ఎందుకు చేసుకుంటాను చిన్న నేను. నీకు కూడా తెలీదా? పోవద్దునా. చిన్నదనా చిన్నదనా, మ్యాజిక్ అంటే ఏంటి? పట్టుకో చెప్తా. మ్యాజిక్ అంటే మీ అన్నయ్య నా కళ్ళలో చూసే చూపే మ్యాజిక్ చిన్న. నిన్ను అడిగాను చూడు. పెద్దనియా అనియా అనియా, మ్యాజిక్ అంటే ఏటనియా? నీ పెళ్ళి అవడమే పెద్ద మ్యాజిక్ రా. ఏటనియా? చిన్న అడుగుతానులే. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనియా చిన్ననియా అనియా, ఏంట్రా చిన్న? మ్యాజిక్ అంటే ఏటన్నా? మ్యాజిక్ అంటే ఫుల్ బాటిల్ కొట్టి గుర్రం ఎక్కడరా? మిమ్మల్ని అడిగాను చూడు. ఇలా తగినట్టుకున్నది ఇటుకి. బాబాయ్, ఎందుకు అలా ఉన్నావు? అది ఎవరిని అడిగినా మ్యాజిక్ అంటే ఏంటో తెలియట్లేదురా. నీకు తెలుసా మ్యాజిక్ అంటే ఏంటో? తెలుసుగా. అవునా, చెప్పవా నాకు? మా టీచర్ చెప్పే లెసనే ఒక మ్యాజిక్. అయితే మీ టీచర్ ప్రార్థన చేసుకో. నిద్రపోతున్నారా తిరిన్నడిగా. ఎక్కడ్రా? మన గ్రౌండ్ లో కొడుతున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? కర్ర పుల్లాగా ఉన్నారు. వస్తున్నా, మాడ తిట్టేద్దాం కొడుకుల్ని. నీకెంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ మీద చేస్తారా? ఒక్కొక్కడికి నరాలు తెగిపోతాయి. ఈ రోజు ఎవడొచ్చినా ఈయన వదిలే ప్రసక్తే లేదు. అయితే ఒక్కొక్కటి నరాలు తెప్పి గిటార్ రాయించేస్తాను రా అన్నా. తూ కోన్ రే? డేరా దోస్త్ హై. అమ్మని నరాలు తెంపేస్తానన్నావు కదా. బాడీ బిల్డర్ని ఎదురు పెట్టమంటే మొత్తం ఎదురు కవర్ చేయలే. ఐడియా, మనుషులు కొట్టడం చంపడం మా మగతనం, అది రాతి యుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము? ఫ్రెండ్ అని కొట్టినను కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అస్సలైన మగతనం. మీ ఓడు కొట్లాడికొచ్చి డైలాగులు చెప్తాడేట్రా? వీలైతే ప్రేమిద్దాం రా, మహా అయితే అందరం ఫ్రెండ్స్ అవుతాం. మాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక గేమ్ ఆడాలి, అందులో గెలిస్తే మన అందరం ఫ్రెండ్స్ అవ్వచ్చు. మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి నేనేం చేయడం కన్నా రెడీ. చెప్పండి ఏం చెయ్యాలో. అర్ధరాత్రి 12 గంటలకి మర్రి చెట్టుగాడు 3 నిమ్మకాయలు వేస్తాం. వాటిని నువ్వు తీసుకురావాలి. వాటిని తెస్తే నువ్వు మాతో స్నేహం చేయొచ్చు. ఆటకి సిద్ధమా? సిద్ధం. మాకేమెందుకు ఒప్పుకున్నావురా? నువ్వు బాక్స్ ఉన్నది చెప్పవా? నాకేం తెలుసు? నన్ను ఎందుకు రేలు తిరిగిచ్చావు? ఇప్పుడు నిమ్మకాయలు తెస్తావా? అవును, వేరే దారి లేదు. వీళ్ళతో తల్లి తిను కదా, నిమ్మకాయలు తేడా. మేము సిద్ధం. సిద్ధం. మా వాళ్ళు ఆ మర్రి చెట్టు దగ్గర 3 నిమ్మకాయలు పెడతారు, అవి మీరు తీసుకురావాలి. తీసుకొస్తే నువ్వు మాతో స్నేహం చెయ్యొచ్చు. అంతా ఎదబాలు వచ్చింది. ఒప్పుకున్నాక తప్పొద్దా? కానివ్వండి. ఈ నిమ్మకాయలు మర్రి చెట్టు దగ్గర పెట్టండి రా. అన్న మర్రి చెట్టుగా నిమ్మకాయలు ఎడేసి వచ్చామన్నాడు. మన ఆ సమాధి కూడా ఎడేసి వచ్చాడు. పెట్టేమన్నా దారిద్రుడా. సారీ మావా. ఛీ.
ఏంటి భయపడదాం చూస్తున్నావా? నీ చెప్పులకి ఎవరు భయపడరేడా? ఈ చెప్పులేంట్రా? ఈ నిమ్మకెళ్తాం మన దాల్లో వాళ్ళకి ఇచ్చిన దగ్గర చూపించు నీ పెతాపం, నా మీద కాదు అనవసరంగానే. దీనికి మ్యాజిక్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. హే ఆగా, ఇంతకీ నీకు మ్యాజిక్ అంటే ఏంటో తెలుసా? నీ ఎంకమ్మా తెచ్చేస్తున్నాడు రీడు. పట్టుకో, ఇక్కడి నుంచి మనం ఫ్రెండ్స్. రే నిమ్మకాయలకి రక్తం ఏంట్రా? బావా ఎలా ఉన్నారు బావా? బాగున్నారా? బావేంటి? బాగున్నాం. రెండు బావా మన ఇంటికి వెళ్దాం. ఎవరింటికి ఎవరు రావాలరా? అదేంటి బావా అలా అంటావు? రెండు బావా. ఎవరు నాన్న ఆయన? మీ అమ్మకి అన్నీ అవుతానమ్మా, నీకు మామయ్య అవుతాను. ఆ బంధాలు తంటూనే పోని. అవన్నీ మర్చిపోయింది నాతో రెండు బావా. వెళ్దాం నాన్న ప్లీజ్. అలాగే బావా రెండు బావా, పదమ్మా మన ఇంటికి వెళ్దాం. ఇదే బావా మన ఇల్లు. తమ్ముడు, రే తమ్ముడు, ఎవరు వచ్చారు చూడరా? తమ్ముడు బావా ఇదేనా రావడం? ఎవరు అమ్మాయా? బాగున్నావమ్మా? అందరూ బాగున్నారు. బాగున్నానమ్మా. రెండు బావగారే. రే తమ్ముడు, ఏంటనియా? బావగారికి ఓ ఫుల్లును కేజీ మటన్ తీసుకురా. వీళ్ళు తరగచ్చు. బావగారు వచ్చి బిర్యానీ లోపల పెట్టేసి డ్రింక్ తీసుకురా. అనే వదినాలు ఇంకా రాలేదా? వచ్చేస్తున్నారా, దగ్గరలో ఉన్నారంట. హాయ్, ఐఎమ్ చిన్న. తినండి ఇక్కడ. అన్నయ్య ఎప్పుడు వచ్చారు? కూర్చోమా మాట్లాడదాం. పిల్ల భలే ఉంది. ఇదేంటి అలా చూస్తున్నాడు? ఇక్కడ చూసినట్టుంది ఏంటి? కొంపదీసి కనిపెట్టేస్తాడా? రే చిన్న, చూసిన సాల్గానే వచ్చి కూర్చో. డ్రింక్ తీసుకోమ్మా. ఆపో. ఈ ఇంట్లో పచ్చి గంగా కూడా ముట్టద్దమ్మా, ముట్టద్దు. బావా ఈ ఇంటికి నా కూతురుని తీసుకొచ్చింది అలా అమ్మ సైడ్ చుట్టాలు అలాంటి వాళ్ళు చూపించడానికి. అమ్మమ్మాయి ఒకప్పుడు వీళ్ళందరూ మన చుట్టాలు, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే మీ అమ్మ నేను ప్రేమించుకున్న ఆ విషయం వీళ్ళ నాన్నకు చెప్పి పెళ్లి చేసుకుందాం వస్తే మీ అమ్మకి నాకు నరకం చూపించారు. పాపం ఇవన్నీ మీ అమ్మ భరించలేక ఎక్కడికన్నా దూరం వెళ్ళిపోయి బతుకుదామని చెప్పింది. బయటకు వచ్చాక హ్యాపీగానే బతుకో, కానీ తర్వాత నువ్వు పుట్టిన క్షణాల్లో నువ్వు పుట్టావని ఆనందపడాలో లేక అమ్మ చనిపోయిందని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు నాన్న కాల్ చేస్తే దిక్కుమాలని శవం చూడటానికి మేము ఎందుకు వస్తాం అన్నాడు. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నా, మనకి ఎలాంటి కుటుంబం వద్దని. బావా నాన్న మాట తీయలేక అలా చేసాం కానీ మీరంటే ఇష్టం లేక కదా బావా. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు నాన్న మాకు తెలియడం లేదు బావా. అయినా సరే ప్రతి ఊరికి గాలించాం బావా, మీ ఆచూకీ మాకు తెలియదు. మావయ్య గారు అంటే భయం, అందుకే రాలేకపోయామన్నయ్య. వదిన చనిపోయిన విషయం కూడా తెలియనివ్వలేదు. తెలిస్తే ఎందుకు రామన్నయ్య? నాన్న మాటలని తప్పుడు పని చేసాం కానీ మేము తప్పుడు మనిషి కాదు బావా. బావా నువ్వు మా పెద్ద ఎక్కువ బావా, మా ముందుండి మమ్మల్ని నడిపించడానికైనా మాతో ఉండు బావా. మావయ్య, నా చిన్నప్పుడు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ మీరు చెప్తుంటే నాకు అలాంటి నీళ్ళు ఆగట్లేదు. మా నాన్న చేసిన తప్పుల వల్ల మనం అందరం నిప్పుల కొలంలో పడి బాధపడ్డాం. అయితే ఇప్పటికీ అదే కొలంలో ఉండాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ మావయ్య? నువ్వు మాకు కావాలి మావయ్య, మాతో ఉండిపో మావయ్య, ప్లీజ్ మావయ్య.
జిక్ జిక్ తక 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 తక్. మొహం కడుక్కునేటప్పుడు పిట్టల ద్వారా వేసమేంట్రా? స్టైల్ అనియా. పనికి మన అలవాట్లను బాగా నేర్చుకుంటున్నావు కానీ వెళ్ళి కడుక్కో. అలాగే అనియా. ఈ పసి హృదయం కలవాలంటే ఒక మ్యాజిక్ జరగాలి. అది జరిగినప్పుడు చూద్దాం. యమ్మా గుయ్యమా. ఓయ్ మ్యాజిక్ అమ్మాయి, కొన్ని తేల్చాల్సిన లెక్కలు ఉన్నాయి, అవి తేలుద్దామని వచ్చా. శివా బావగారు చెప్పండి. వెళ్ళేస్తాము. అదేంటి బావగారు, 2 రోజులు ఉండండి. వెళ్ళిపోవడం ఏంటన్నయ్యా? రాత్రి మాస్క్తో కవర్ చేసి నన్ను ఆట పట్టిస్తావా? అయిపోయావు ఈరోజు. నువ్వేది కర్రేది అగో. మ్యాజిక్ 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 మ్యాజిక్. మ్యాజిక్. ఇంటికి వచ్చి నిన్ను చూసే వరకు కూడా తెలీదు నువ్వు నాకు బాగా అవుతావని. తెలీదు నీకు, అసలు ఏం తెలీదు. బాబే ఇక్కడ ఏం జరుగుతుంది బాబే? బాబే మొన్న వచ్చిన వాయిసే కదా అది. బావ ఊరు వెళ్తాడంట్రా. చిన్న ఇల్లు వస్తానే. అదేడు మామి ఎప్పుడు వెళ్ళిపోవడం? కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. అమ్మా వెళ్దామా? నేను 2 days ఉండి వస్తాను నాన్న. ఉండని అన్నయ్య 2 రోజులు, నేను చూస్తాను. సరే అమ్మా. జాగ్రత్త అమ్మా, వెళ్ళొస్తాను. బావా ఆ రూమ్ ఎందుకు తాళం వేసింది? శబ్దాలు ఎందుకు వస్తున్నాయి? అదే నాకు తెలియట్లేదు. ఇదివరకు ఒకసారి ఇటువంటి శబ్దాలు వచ్చాయి. ఈ సంవత్సరం అమ్మాయికి 10th అయిపోయింది కదా, ఏ కాలేజీ జాయిన్ చేద్దాం? మంచి కాలేజ్ చూసానమ్మా, దాంట్లో జాయిన్ చేద్దాంలే. ఫుల్ వేడి మీద వచ్చాను, దా తేల్చేద్దాం. ఏంటి తేల్చేది? ఇంటి నిండా జనాలే. నేను చూసుకుంటాను దా. ఊరికే ఎరా ఏం కావాలి? ఏం లేదు, ఎప్పుడు ఏదో పంచాయతీ పెట్టుకుంటాడు. అయితే తాళం తీసి చూద్దామా ఆ రూమ్ లో ఏముందో? వద్దు, సరదా కోసం మన ఫ్యామిలీ రిస్క్ లో పెట్టొద్దు. ఇది పులిహార తగలయ్యా, ఇక్కడ కూడా వచ్చాడు. ఏంటనియా? ఏం లేదు లేరా. ఇప్పుడు ఏం చేయాలి మేము? అమ్మా ఇప్పుడు ఎలా? ఈ రూమ్లో అన్నీ వదిలి ఉంటారు. అవును, ఈ రూమ్ ఉంది కదా, పద వెళ్దాం. ఏంటిది? తాళం వేసి ఉందండి. ఇది పెద్ద పనా? నేను చూసుకుంటానండి. ఇప్పుడు ఏంటో కూడా చూడు. అలా కొట్టేసారేంటండి? మన పని చూడు ముందు. ఇంటి మధ్యలో ఏంటండి ఇది? ఏం లేదు, నువ్వు ఉండు. ఏంటిది? ఏంటండి ఇది? ఏమైంది తమ్ముడు, ఏమైంది? అనియా, అనియా ఏమైంది? అందుకే కదా ఓపెన్ చేద్దని చెప్పాను. నండక నుంచి ఇక్కడ ఏం లేదు కదరా. రేపు వెళ్ళా రూమ్స్ ఓపెన్ చేయి, ఏ భయాలు ఉండవు. ఏం చూస్తున్నావే పొద్దున్నే? ఏంటది నా పొద్దున్నే డిస్కషన్?
బావగా రూమ్ శుభ్రం చేయమని చెప్పారు కదా. అది అన్నయ్య కదా చెప్పింది. ఆయన గ్రౌండ్కి వెళ్తూ నన్ను శుభ్రం చేయమని చెప్పారు. మరి లేట్ ఎందుకు చేసే. ఏంటి మరిది వదిలిన డిస్కషన్? చిన్నోదిన గారు లోపల రూమ్ శుభ్రం చేస్తారంట. కొడుకులా అంటే మరిది నాకు ఉండగా నన్ను పని చేయనిస్తాడా? కొట్టేసే వదిన, నువ్వు ఉండు, నేను తేల్చుకొచ్చేస్తా. బాబాకి భయం వేసినట్టు భయమా నాకా? ఇప్పుడు చూడు పిచ్చేమో. డోర్ ప్లేస్ లో గోడ ఉంది ఏంటి? డోర్ అక్కడ. డోర్ ఇక్కడ ఉందా? డోర్ ఎందుకు పడింది? చిన్నా దీనమ్మా భయపెడుతున్నావా? ఉంటే ఎక్కడ కనిపించు. నీతో నాకు పని ఏంటి? నేను తుడుచుకోవడానికి వచ్చాను, తుడుచుకుని వెళ్ళిపోతాను అంతే. ఎవరి నుంచి నేను పట్టించుకో, నా పని నాది. ఇదిగో నేను ఈ రూమ్ శుభ్రం చేయడానికి వచ్చాను, శుభ్రం చేసి వెళ్ళిపోతాను. అప్పటిదాకా నన్ను ఏం డిస్టర్బ్ చేయకు, ఓకే? అయిపోయిందా చిన్నా? ఏంటి చెప్పేది జాగ్రత్తగా విను. ఇంటిలోంచి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు. అందుకే ఈ రోజు రాత్రికి మంచి పార్టీ పెట్టాను. ఇది మీ ఫ్యామిలీ మొత్తానికి గుర్తుండిపోద్ది. మంచిగా ప్లాన్ చేసుకో, నేను పోతున్నా, బాయ్. ఓపెన్ చేయి, నన్ను పంప ఇంకా బయటికి. రాత్రికి కలుద్దాం చిన్నా. వెళ్ళు చిన్నా, వెళ్ళు. ఇంటిలోంచి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు. అందుకే ఈ రోజు రాత్రికి మంచి పార్టీ పెట్టాను. ఇది మీ ఫ్యామిలీ మొత్తానికి గుర్తుండిపోద్ది. ఏమైంది అక్క? దయ్యం పార్టీ ఇచ్చేసినట్టుంది. ఏమైంది వదినా? లోపల భయంకరమైన రూపాన్ని చూసాను చిన్న. అది దెయ్యం. అది ఎంత క్రూరంగా ఉందో తెలుసా? వెన్నెలా, బయట బట్టలు తెచ్చావా? లేదమ్మా. వర్షం పడేలా ఉంది, వెళ్ళి తెచ్చేయమ్మా. అమ్మో నాకు భయం. పిన్నిని తీసుకెళ్ళవే. పదా నేను వస్తా. బట్టలు దిగండి, ఏం చేస్తున్నారు? పిన్ని, ఒక ఆకారం కనిపించింది చూసావా? చీకట్లో అలాగే కనబడతాయి. ఏమైంది? ఇక్కడ ఎక్కువసేపు ఉండదు. బట్టలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. వెన్నెల ఏం కాదు, పద వెళ్ళిపోవచ్చు. బయట ఏదో ఉందక్క. ఏ కారణాలు చెప్తున్నారా? మీరేం తేవద్దు, నీళ్ళు తెచ్చుకుంటా. మాట ఆలకించింది కానీ డోర్ వేసి. ఇప్పుడు ఉంటది మీ అమ్మకే. బట్టలు తెమ్మంటే కారణాలు చెప్తారా దేముందని? వేళ పాలలేదేంటి ఎక్కడలా ఆడడానికి?
అమ్మేమో. అమ్మ కాదు, తలుపు తీయద్దు. ఈ క్లాస్లో క్లాస్లో ఉండలేం బాబాయ్, వెళ్ళిపోదాం.